హలో అండి, అందరికీ హోలీ పూర్ణిమ శుభాకాంక్షలు. ఈరోజు మా ఇంటి దగ్గర పిల్లలతో కలిపి హోలీని ఇలా సెలబ్రేట్ చేసుకున్నాం అనమాట. చాలా సింపుల్గా చిన్నపిల్లలు బకెట్లో ఫుల్గా ఆర్గానిక్ కలర్స్ అన్నీ మిక్స్ చేసుకొని ఆడుకుంటారు అనమాట. నేను కూడా వాళ్ళతో జాయిన్ అయిపోయాను. వాళ్ళు కూడా నా మొహానికి ఫుల్ రంగులన్నీ పూసేసి హ్యాపీ హోలీ ఆంటీ అని చెప్పారనమాట. పిల్లలు ఎంత క్యూట్గా ఉన్నారో, ఇలా రంగుల బుగ్గల మీద పూసుకొని చాలా క్యూట్గా ఉన్నారు. రోడ్డు మీద ఆడుతున్నారు కాబట్టి కేర్ఫుల్గా వాళ్ళ మమ్మీ దగ్గరుండి ఆడిస్తున్నారు. ఎందుకంటే రోడ్డు మీద వెహికల్స్ అవి వెళ్తూ ఉంటాయి కాబట్టి పిల్లల్ని చాలా కేర్ఫుల్గా చూసుకోవాలి. పిల్లకాయలు భలే సందడి చేస్తున్నారు. ఎక్కడున్న పిల్లలు ఉంటే హడావిడే హడావిడి. అలాగే బెంగళూరులో చాలా చోట్ల మాల్స్లో అక్కడ హోలీ సెలబ్రేషన్ జరుగుతున్న ఈవెంట్స్ చేస్తున్నారు అనమాట. టికెట్స్ అవైలబుల్గా ఉన్నాయని చెప్పేసి నాకైతే రీల్స్లోనూ ఇన్స్టాలోనూ మళ్ళీ ఫేస్బుక్లోనూ కూడా చాలా నోటిఫికేషన్స్ వస్తున్నాయి. మేమైతే వెళ్ళట్లేదు. మేము ఇలా చక్కగా సింపుల్గా ఇంటి దగ్గరే సెలబ్రేట్ చేసుకుంటున్నాము. ఏదో కొంచెం రంగులు ఇలా బకెట్లో ఫుల్ కలిపేసుకొని నీళ్ళు ఒకళ్ళ మీద వాళ్ళు చల్లుకుంటే అదే హోలీ. మాకైతే ఇలా సరదాగా సింపుల్గా జరిగిపోయింది మా హోలీ. మీ అందరికీ పిల్లలైతే రోడ్లు పరుగులు పెట్టించారు, నన్ను నీళ్ళు వేసుకొని బాతున్నారు అనమాట ఒక్కొక్కరు. ఇంకా ఇవి కూడా వస్తాయి కదా, బాల్స్ వస్తాయి, వాటర్ బెలూన్స్. ఇంకా అవి కూడా ఉన్నాయి రెడీగా. నెక్స్ట్ అవి కూడా బాగా ట్యాప్ కింద పెట్టి బాగా ఫిల్ చేసి కలర్ వాటర్ అంతా ఫిల్ చేసుకొని అవి కూడా వేసి పటాపటా కొట్టుకుంటారు. అంతవరకు ఓకే, కానీ కొంతమంది కోడిగుడ్లు అవి కూడా కొడుతూ ఉంటారు. అది మాత్రం చాలా బ్యాడ్ కల్చర్ అనమాట. అలాంటివి మాత్రం చేసుకోకూడదు. ఈ హోలీ ఆట సరదాగా ఆడుకోవాలి కానీ ఎవరికి హార్మ్ఫుల్ అవ్వకూడదు, ఎవరికి ఇబ్బంది కలిగే విధంగా మనం సెలబ్రేట్ చేసుకోకూడదు. అలాగే మనం వాడే కలర్స్ కూడా ఆర్గానిక్ కలర్స్ వాడుకోవడం మంచిది. ఎందుకంటే ఇవి కళ్ళల్లో కానీ పడినా, హెయిర్ మీద పడినా, ఎందుకంటే వేరే కల్తీవి ఆర్టిఫిషియల్ కలర్స్ ఏంటంటే చాలా డేంజరస్ అనమాట. అందువల్ల మనం మంచి కలర్సే వాడుకోవాలి. ఆర్గానిక్ కలర్స్ వల్ల ఎటువంటి ప్రాబ్లం ఉండదు, ఎలాంటి డ్యామేజ్ జరగదు. సో ఇలాంటి విషయాల్లో కూడా జాగ్రత్త తీసుకోండి. మనం ఎంజాయ్ చేయడమే కాదు, కేర్ఫుల్గా కూడా ఉండాలి. మనం కూడా కేర్ తీసుకోవాలి. అలాగే పిల్లల విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇదివరకంటే ఈ పండుగ ఓన్లీ ఎటు సైడ్ నార్త్ సైడ్ ఎక్కువ చేసుకునేవారు. ఇప్పుడు నార్త్ సౌత్ అని ఏం లేదండి, అందరూ చేసుకుంటున్నారు. అందరూ కూడా ఎంజాయ్ చేస్తున్నారు ఈ పండుగని. అలాగే ఇప్పుడు పండుగలు వీళ్ళ పండుగ వాళ్ళ పండుగ లేదండి, అందరు పండుగలను అందరూ చేసుకొని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అదొక కొత్త ట్రెండ్ షురూ అయింది ఇప్పుడు. పిట్ట కొంచెం కోతగా అనవన్నట్టు పిల్లల సందర్శన మామూలుగా లేదు. పిల్లకాయలు భలే రెచ్చిపోతున్నారు అనమాట. వేసి కొడుతున్నారు అంతే మగ్గుతోటి నీళ్ళు. ఆ పిచికారీలు ఇంకా వర్కౌట్ అవ్వట్లేదని చెప్పేసి ఏకంగా మగ్గు తెచ్చేసారు. మొత్తం బకెట్ నీళ్ళు ఖాళీ చేస్తాం అనమాట. ఇంకో బకెటెడ్ అయినా సరే అయిపోతుంది, ఒక ట్యాంక్ నీళ్ళైనా సరే అయిపోతాయి ఇలా ఆడుకుంటే. అసలు టైమే తెలీదు. అందరికీ మరోసారి హోలీ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్.